Srikanth Govindarajula, Executive Coach, Global TA Head. Yes, sir, look here. And I'm the advisor in my family business with over 20. Sridhar Gundavajula, Right, thank you. Compliance Office. Bhargavi Devi, Senior Director TA, SMC2. Aryabhat Advisories LLP. Harshika Upadhyay of Engineering and Technology. Repeating the names again. Look here, sir. Look here, ma'am. ఇంత కోపం వస్తుంది ఒకసారి ఫోటో కట్ అవుతుంది ఈ యాంగిల్ ఉన్న లైట్ పైన ఇచ్చినాడు. Mr. Yamdandar Gupta, he received more than one degree college Rajahmundry. He has come from Rajahmundry. Look here, ma'am. Ready? Look straight, all of you. MLM Prasad, Professor who connects. Look here, all of you. Dr. B.V. Ramana Reddy, Principal. I. Rajashri Reddy, Principal, Sumati One second, sir. Look here, sir. Look Engineering College. Dr. Annie Subram, St. Pius College. On to the dais and talk to the presentation team of Foundation Award. Yes, plus Malakai. MD Srinivas, Distinguished. I request Shankar M. Look here, sir. అందరు చూడండి. One second. Magam College Engineering to collect this award. You? I would like to call upon stage. Please all of you away from the statue. Dr. Chen Zinte. Stage MD to come and collect this award. He's Okay, sir. Ready? up on stage. Chairman and founder for Satyaveda Foundation. Emerging Media House, Craftsman Media Company. Look here, sir. Okay. Race Tech Solutions and Acquisition Head from OSI. Sorry. सर एक बार आप Thank you. Here, despite a long delay. Thank you so much. And I would like to call upon stage Prabhu Krupakar. Good evening to one and all. This HR conclave was conducted very effectively. This HR conclave mainly focused on academia and industry interactions especially. And this academia and industry interactions made a lot of deliberations, and there are around 200 participants who are happily participated here. And the outcome is mainly focused on academia and industry interactions. Thank you very much. నా పేరు క్రిస్టియన్ తలూరి. నేను ఐకాన్ ఇంటర్నేషనల్ నాలెడ్జ్ అండ్ ఆపర్చునిటీస్ నెట్వర్క్ అనే ఎన్జిఓకి ప్రెసిడెంట్ని. ఇది మేము కండక్ట్ చేస్తున్న 35వ ఈవెంట్ అండి. హైదరాబాద్ అండ్ బెంగళూరు, అలాగే చెన్నైలో, విజయవాడ, విశాఖపట్నంలో కూడా మేము చేసాం ఈవెంట్స్. సో బేసికల్లీ మేము 2017లో ఒక ఎన్జిఓగా స్టార్ట్ చేసాము. చేసి ఇప్పటిదాకా మనం ఒక 2000 మందిని గుర్తించి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో రకరకాల వేదికల మీద. సో ఎవ్రీ 6 monthsకి ఒక ఈవెంట్ చేస్తాం. ఈసారి మాకు జేఎన్టీయు వారి సహకారంతో, ముఖ్యంగా మన వీసీ గారు కట్ట నరసింహారెడ్డి గారు, అలాగే మన రిజిస్ట్రార్ గారు ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు గారు, ప్రొఫెసర్ సురేష్ గారు ఎస్పెషల్లీ డైరెక్టర్ అల్యూమినీ అఫైర్స్, అలాగే ప్రొఫెసర్ రజనీ గారు డైరెక్టర్ యుఐసి. సో వీళ్ళు చాలా ప్రోత్సహించి మన జేఎన్టీయు ఆడిటోరియంలో
ఇలాగా ఒక మంచి కార్యక్రమం చేయమని అడిగినప్పుడు వై డోంట్ వి బ్రింగ్ హెచ్ఆర్ హెడ్స్ని, అలాగే మన ప్రిన్సిపల్స్, కాలేజెస్లో ఉన్నటువంటి టీపీఓస్ని, అకాడమిక్స్ని, ఇండస్ట్రీని కలిపి ఒక ప్రోగ్రామ్ ఎందుకు చేయకూడదు? ఎందుకంటే ఈ మధ్య ఇండస్ట్రీ అకాడమిక్స్లో ఉన్న గ్యాప్స్ ఏదైతే పెరుగుతున్నాయో వాటిని అడ్రస్ చేసుకుంటూ కొన్ని చర్చా వేదికలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రముఖులు హెచ్ఆర్ హెడ్స్ దగ్గర ఒక 200 మంది హెచ్ఆర్ హెడ్స్ కావచ్చు, ఒక 200 మంది నుంచి 300 మంది మన ప్రిన్సిపల్స్, టీపీఓస్ కావచ్చు ఈ కార్యక్రమానికి హాజరయ్యి మమ్మల్ని ఆశీర్వదించి చక్కగా ప్రసంగాలు అవి ఇచ్చి స్టూడెంట్స్ యొక్క ప్లేస్మెంట్స్ ఏ విధంగా చేయొచ్చు, దానికి ఏ విధంగా తోడ్పడతాం అన్న అంశాలపైన డిస్కషన్స్ జరిగినాయి. అలాగే ఇండస్ట్రీకి, అకాడమిక్స్కి ఏ విధంగా గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని ఫిల్ చేస్తూ స్టూడెంట్స్కి రేపు ఫ్యూచర్లో ఏ విధంగా మనం ప్లేస్మెంట్స్ పరంగా హెల్ప్ చేయొచ్చు, ఓకే అన్న అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేసాం ఈ ఈవెంట్ని. సో దీనికి అనుగుణంగా చాలా వరకు యూనివర్సిటీకి కానీ, యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్కి కానీ సపోర్ట్ చేస్తున్నటువంటి హెచ్ఆర్ హెడ్స్ని, అలాగే ఆ హెచ్ఆర్ హెడ్స్తో మంచి అనుబంధాలు పెంచుకుంటూ వాళ్ళ ప్లేస్మెంట్స్కి, కాలేజీ ప్లేస్మెంట్స్కి హెల్ప్ చేసినటువంటి ప్లేస్మెంట్ ఆఫీసర్స్ని, ఆ ప్రిన్సిపల్స్ని సత్కరించుకోవడం అనేది ఈరోజు జరిగింది. సో మున్ముందు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేస్తామని చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. Very happy that in JNPH today we have organized about 200 HRs conclave, and almost all the HRs have come and they have deliberated what are the issues pertaining to the technology driven industry, colleges, universities, academia, and how the interaction has to be developed between the academic institutions and industry. And these HRs have to play a very vital role in choosing the people, manpower for their own industry, because different people are coming from the different areas and their priorities they have to look into. And all these issues have been deliberated, and many panel discussions have taken place this morning, and this is a concluding session. And we have been, many PROs have been awarded with the awards, and they have collected. Thank you.